బరువు వాళ్ళే మోయాలి. కనుక మీరందరూ విషయాన్ని గ్రహించి, ఒకవేళ బైబిల్ చదివే వీలు లేకపోతే గనక సెల్ ఫోన్స్లో బైబిల్ ఉన్నాయి, వాటినైనా చూసి వాక్యాన్ని చదవాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25 నుంచి 32 వరకు అందరూ చదవాలి. మరలా చెబుతున్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25 నుంచి 31 వరకు చదవండి. 31 వరకు చదివితే సరిపోతుంది. 1 2 3 గో. చాలు, మంచిది, వెరీ గుడ్. లైన్ అండ్ లెంగ్త్ మంచిగా చదివారు. ఆగవలసిన చోట ఆగారు, మరలా ప్రారంభించవలసిన చోట ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు వింటున్న అంశం అంధకారంలో ఆరాధన. ఈరోజు మీరు వింటున్నటువంటి వాక్యపు అంశం ఏమిటి అంటే అంధకారంలో ఆరాధన. పిల్లరా, ఈ మాట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఇంటి దగ్గర జరిగినది ఈరోజు 5వ ఇల్లు అన్నా, 6వ ఇల్లా, 5వ ఇల్లు. 5 సబ్జెక్టులు ఇచ్చాను మీకు. ఆ కారణం పరిశుద్ధ మందిరంలో ఆదివారం నాడు ఒక సబ్జెక్ట్ పేరు చెప్పుకుంటూ ప్రారంభం నుంచి అంతం వరకు ఎవరైతే చెప్పగలరో వారికి ఖరీదైన బహుమతి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే మీకు సబ్జెక్ట్ విషయాన్ని కూడా సెలవిస్తున్నాను. 5వ రోజున సబ్జెక్టు అంధకారంలో ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లారా, చదవబడిన వాక్యంలో 2 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. వారిలో మొదటివాడు ఎవరు అంటే, మీరు చదివారుగా, చెప్పాలి కదా. అమ్మ రామ్మాజ చెప్పరే. వారిలో మొదటివాడు ఎవరు అంటే పౌలు. రెండవ వాడు ఎవరు అంటే శీల. వీరిద్దరూ పరిచర్యలో కొనసాగుతూ సువార్త ప్రకటిస్తున్నారనే నెపంతో వారిద్దరిని కూడా చెరసాలలో వేసి అరెస్ట్ చేసి చెరసాలలో వేశారు. చెరసాలలో వారికున్నటువంటి బాధ్యత విడిచిపెట్టలేదు. వారికున్నటువంటి కమిట్మెంట్ను మర్చిపోలేదు. దేవుడు పిలిచిన విధానాన్ని కష్టమైన, నష్టమైన, భారమైన, ఏ విధమైనటువంటి శోధన సంభవించినా దేవుణ్ణి మాత్రం స్తుతించుట మానలేదు. ప్రియమైన దేవుని బిడలారా, నన్ను బాగా గమనించాలి. అవకాశం కొలది దేవుణ్ణి స్తుతించలేదు, అవకాశం కొలది దేవుణ్ణి ఆరాధించలేదు. చాలామంది మనము అవకాశానికి దేవుణ్ణి వాడేసుకుంటూ ఉన్నాము. అవకాశం తీరిపోయిన తరువాత మన దేవుని గూర్చి జ్ఞాపకం మనలో ఉండదు. కానీ పౌలు శీలలు అలాంటి వారు కాదండి. పౌలు శీలలు ఎలాంటి వారు? తీర్మానం చేసుకున్నారు,
ఏమని తీర్మానం చేసుకున్నారో తెలుసా? మనము బ్రతికినంత కాలము సువార్త ప్రకటించాలి. ఎవరికి? అంధకారంలో ఉన్నవారికి. సువార్త ఎవరికి? మృతులలో ఉన్నవారికి. ఎవరైతే మృతుల లోకములకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే అంధకారంలో కొట్టుమిట్లాడుతున్నారో, ఎవరైతే పాపములో నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉండి దేవుని గురించిన జ్ఞానము గాని ఆత్మీయమైన స్థితిగతులు గాని లేని వెళ్ళి వారిని వెలిగించటానికి, వారిని బ్రతికించటానికి ఏం చేశారంటే వాళ్ళు సువార్త ప్రకటించారు. ఏం ప్రకటించారండి? సువార్త ప్రకటించారు. మీరు కూడా ఇళ్ళకి వెళ్ళిపోయిన తరువాత ఏం ప్రకటించాలంటే సువార్త ప్రకటించాలి. ఏం ప్రకటించాలండి? సువార్త ప్రకటించాలి. ప్రకటించగలిగినటువంటి స్థితిని దేవుని అడిగి సంపాదించాలి. ఉద్యోగం కావాలంటే దేవుణ్ణి అడుగుతాము. వ్యవసాయం చేయాలంటే దేవుణ్ణి అడుగుతాము. ఏదైనా పని చేయాలంటే దేవుణ్ణి అడుగుతాము. పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలంటే దేవుణ్ణి అడుగుతాము. ఇంకేదైనా కార్యం చేయాలంటే, ఆరోగ్యం కావాలంటే దేవుణ్ణి అడుగుతాము. ఇన్ని అడిగిన నీవు, దేవుని కోరికలతో అడిగిన నీవు, దేవుని వలన సంపాదించిన నీవు, దేవుని వలన కోరికలు తీర్చుకున్న నీవు, దేవునికి నువ్వేం చేయాలో తెలుసా? సువార్త ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించగల జ్ఞానమును దేవుని అడగాలి. అయ్యో, నేను సువార్త ప్రకటిస్తే నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నేను సువార్త ప్రకటిస్తుంటే మా ఇంటి పక్క ఆవిడ ఏమనుకుంటుంది? అసలే ఆవిడికి నాకు మాటలు ఉండవు. మా ఇద్దరి మధ్యన పచ్చగడ్డేసినా మీరు చెప్తలేదు. మా ఇద్దరి మధ్యన పచ్చగడ్డేసినా చెప్పరా? చెప్పండి. నా శత్రువుకు నాకు మధ్యన పచ్చగడ్డి వేసినా మండిపోతుంది. నేను గనుక సువార్త ప్రకటిస్తే నా గురించి ఏం ప్రకటిస్తుంది అది? నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు నీ మిత్రుని చూడవద్దు. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నీ శత్రువుని చూడవద్దు. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు అంధకారములో ఉన్న వారికి వెలుగునిమ్మని దేవుణ్ణి అడగాలి. మృతుల లోకములకు వెళ్ళిపోయే వారిని సజీవులుగా చేసి నిత్య రాజ్యములకు నడిపించమని ప్రకటించాలి. దేవుడు నీకు భారం పెట్టాడు. ఏం పెట్టాడండి? భారం పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఏదైనా తప్పిదం చేస్తే పోలీసు వాళ్ళు మన అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? పెట్టరా? పెడతారు. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారండి? చెప్పండి, ఎలా ఉంటారు? చాలా విచారంతో జరిగిన తప్పును గురించి ఆలోచించుకుంటూ, భార్య బిడ్డలకు దూరం అయిపోయానని, సొంత ఊరికి దూరం అయిపోయాను, స్నేహితులకు దూరం అయిపోయాను, బంధువులకు దూరం అయిపోయాను, ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందప్పి అని చెప్పి బాధపడుతూ, చింతపడుతూ, ఒంటరి జీవితము జీవిస్తూ, బ్రతుకునకు అర్థం లేక, బ్రతుకునకు ఏ విధమైనటువంటి సార్థకము లేక, ఈ జీవితము ఇంతే అన్నటువంటి ఆలోచనలో పడిపోయి ఏం చెయ్యాలో తోచక శిక్షాకాలము పూర్తి అయ్యే వరకు వారి జీవిత పురోగతి అంతా ఎలా ఉంటుందంటే దేవునికి ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచిస్తారు. అప్పుడు ఖైదీలకు ఏమి కలుగుతుందంటే మారు మనస్సు కలుగుతుంది. జైల్లోని ఎందుకు పెడతారో తెలుసా? పగ తీర్చుకోవడానికి కాదు. తప్పుదమ్ము చేసిన వాణిని జైల్లో ఎందుకు బంధిస్తారో తెలుసా? నీ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. ఏ పాపమైతే చేస్తావో, ఏ తప్పిదమైతే చేస్తావో దాని నుంచి మారు మనసు పొందుతావని జైల్లో పెడతారు. నువ్వు రక్షణ పొందుతావని జైల్లో పెడతారు. అయితే పౌలు శీలలు ఏ తప్పిదము చేయకపోయినను, పౌలు శీలలు ఏ నేరము చేయకపోయినను, సువార్త ప్రకటిస్తున్నారని నెపంతో, సువార్త ప్రకటిస్తున్నారని వంకతో, సువార్త ప్రకటిస్తున్నారని ఏ విధమైన ఆధారం లేకపోయినా కానీ వారిని అరెస్ట్ చేసి జైల్లో బంధించారు. వారు బంధించిన గదిలో ఒక ఫ్యాన్ కానీ, ఒక లైట్ కానీ, ఒక వెలుతురు కానీ ఏ విధమైన లేదు. కట్టిక చీకటిలో బంధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ బంధించారండి? కట్టిక చీకట్లో. దేవునికి స్తోత్రం.
మేము ఒకసారి సెంట్రల్ జైలుకి వెళ్ళాం, బ్రహ్మయ్య అన్నయ్య ఉన్నప్పుడు చూద్దామని వెళ్ళాం. అన్ని బ్యారక్లు చూపిస్తున్నారు, ఖైదీలు ఉండే గదులన్నీ చూపిస్తూ ఉన్నారు. లోన గదిలో ఉన్న వాళ్ళు మమ్మల్ని చూసి దిగాలుగా చూస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు జాలేసింది. నేను అన్నాను, అన్నయ్య వాళ్ళని చూస్తుంటే జాలి వేస్తున్నట్టు, జాలి పడకరా బాబు, వాళ్ళు చాలా డేంజరస్ అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా తీసుకెళ్తూ ఇంకో బ్యారక్ తీసుకెళ్లారు. ఆయనకి ఏం చేశారంటే ఒక నల్లటి గుడ్డవుడికి పీకి కట్టేశారు. వాడి ముఖం కూడా కనపడతలేదు. అదేటనియా ముఖంగా కనపడకుండా అలా కట్టేసావంటే ఆడిని ఏమన్నారు తెలుసా? ఆడ ఇంటర్నేషనల్ స్మగ్లర్ అన్నాడు. ఎవడంట? అంతర్జాతీయ దొంగ. వాడి బతుకి చీకటే కానీ పౌలు శీలలకు అలాంటివేమీ కట్టలేదు, కానీ చీకటి గదిలో బంధించారు. చీకటి గదిలో బంధించబడినటువంటి పౌలు శీలలు ఏమి చేశారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరసాలలో కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేశారు. ఒకరి ముఖం ఒకరి కనిపించడం లేదు. అంధకారం అంతా, లైట్లు లేవు, వెలుతురు లేదు, ఏ విధమైనటువంటి కాంతి లేదు. పిల్లారా, అంధకారములో వారు కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేస్తూ ఉండగా, వారు పాడిన పాటల వలన, వారు చేసిన ప్రార్థన వల్ల ఖైదీలందరూ కూడా ఏమయ్యారంటే పిల్లారా, ప్రార్థనలో ఏకీభవించారు. అక్కడ మత భేదం ఏమైపోయిందో తెలియదు, కుల భేదం ఏమైపోయిందో తెలియదు, రంగు భేదం ఏమైపోయిందో తెలియదు, వాళ్ళెవరో అని తెలియదు, వీళ్ళెవరో తెలియదు, ఒక పరిచయం లేదు, బంధువులు కారు, స్నేహితులు కారు, వర్గాలు కాదు, వారి మతాలు వేరు, వారి కులాలు వేరు, అన్ని వేరైపోయినా కానీ వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? ఈ రోజున దేవుని కార్యము జరగబోతుంది. బాక్స్ నుంచే కదా వచ్చింది, బాక్స్ పని చేస్తుందని దేవుని వాక్యం చెబుతుంది, వారు చీకటిలో ఆరాధన చేసిన, చీకటిలో ప్రార్థనలు చేసిన, చీకటిలో కీర్తనలు పాడినా జరిగిన విషయం ఏమిటో తెలుసా? చెరసాల గదులుకున్నటువంటి గేట్లన్నీ, ఇనప గేట్లన్నీ, సమస్తమైన గేట్లన్నీ కూడా ఏమైపోయిందో తెలుసా? సమస్తమన్నీ యేసు నామములో తెరవబడ్డాయి. యేసు నామములో తెరవబడ్డాయి. పిల్లారా, ఎప్పుడైతే గేట్లను తెరవబడ్డాయో చెరసాలలో బంధించబడిన ఖైదీలందరూ కూడా పౌలు దగ్గరకు వచ్చేస్తారు. శక్తికి వెళ్తున్నావా? నీ వెళ్తున్న సంఘములో ప్రభువు లేడని వేరొక ప్రభువు దగ్గరికి వెళ్తున్నావా? నీ వెళ్తున్న సంఘములో వెలుగు లేదని వేరొక వెలుగు వద్దకు వెళ్తున్నావా? నీ వెళ్తున్న సంఘములో వాక్యము లేదని వేరొక దిక్కుకు వెళ్తున్నావా? తండ్రిని అవమానపరిచిన నీవు, తండ్రిని దూరం చేసుకున్న నీవు, తండ్రి నుంచి వేరైపోయిన నీవు జీవితంలో నష్టపోతాం. ఇందాకెళ్ళి పాడారు, జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక. అందరు చప్పలు కొడుతూ పాడాలి, గ్లోరీ. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సాక్ష్యం. చాలు చాలు చాలు. సత్యాన్ని వెంబడిస్తున్న నీవు, సత్యములోనికి వచ్చిన నీవు, సర్వ సత్యములోని పోషించబడుతున్న నీవు వేరొక శక్తి యొద్దకు ఎలా వెళ్ళిపోయావు? వేరొక శక్తి యొద్దకు ఎలా వెళ్ళిపోయావు? ఏ శక్తి లేకుండానే నీవు స్వస్థత పొందావా? ఏ శక్తి లేకుండానే నీ విడుదల పొందావా? ఏ శక్తి లేకుండానే సహవాసములు పెరిగావా? ప్రార్థనా శక్తి అంట. ఒక ఆవిడ ఆటో పెట్టేసింది, అత్తగారికి పట్టదు కానీ. ఒక ఆవిడ కారు పెట్టేసింది, అన్నగారికి పిలవదు కానీ. భర్తను గౌరవించదు. ఇంటిలో ఏ మెత్తమైన ఆత్మీయమైన లక్ష్యాలు ఉండవు, కానీ ప్రార్థనా శక్తి పెరుగో. జాగ్రత్త.
నీ నిమిత్తమై దేవుడు వెక్కిరించబడడు. నేను ఇలా ఖండిస్తానని నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఓ చిన్న పిల్ల వాక్యం విన్న తర్వాత అమ్మ పాస్టర్ గారు ఇవాళ భలే ఖండించేసాడని చెప్పి వెంటనే ఫోన్ చేసింది నాకు రాత్రి 12 గంటలకి. చిన్నపిల్ల కదా అని నేను ఎత్తేసాను ఫోను. ఏ అమ్మ అంటే పాస్టర్ గారు ఐ లవ్ యూ అందే. నా తల్లి నేను స్పీకర్ అట్లేదు, ఆవిడంటే ఏమనుకున్నావు? వాక్యము చేత పట్టబడిన నీవు నీ ఆత్మీయ తండ్రిని ప్రేమించాలి, నీ ఆత్మీయ తండ్రిని గౌరవించాలి. ప్రార్థనా శక్తి చెరసాలలో ఉంది. ప్రార్థనా శక్తి నువ్వు ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉంటుంది. ప్రార్థనా బలము నువ్వు ఎక్కడ 2-3 కూడి ఆయన నామమును ఆరాధిస్తారు అక్కడ ఉంటుంది. నువ్వు పరిగెడితే ఉండదో, నువ్వు ఎగిరితే ఉండదో, నువ్వు గొంతులు వేస్తూ ఉండదో. నీ క్రియలు మారాలి, నీ యొక్క జీవితం మారాలి. ఆత్మీయమైన స్థితిలో నిన్ను కట్టిన తండ్రిని, ఆత్మీయమైన లక్షణాలతో నిన్ను నడిపించిన తండ్రిని, ఆత్మీయమైన మార్గంలో నిన్ను నడిపించిన తండ్రిని విడిచిపెట్టి ఏం బాగుపడతావు? నువ్వు బాగుపడావు. నీ సంఘము నీ కొరకు అహర్నిశలు ప్రార్థన చేస్తుంది. జాగ్రత్త. నీలో ఉన్నటువంటి 2 రకాల మనసును విడిచిపెట్టి, నీలో ఉన్నటువంటి 2 రకాల మనసును విడిచిపెట్టి ఏక మనస్సుతో దేవుని ఆరాధించు. దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు. చిన్న ప్రార్థన చెయ్యి. రేపొద్దున ఒక 1/2 నిమిషం పెంచు, ఎల్లుండి 1 నిమిషం పెంచు, ఆ తర్వాత ఒక 5 నిమిషాలు చెయ్యి, ఆ తర్వాత 10 నిమిషాలు చెయ్యి. ప్రార్థన బలాన్ని పెంచు. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. చెరసాల నాయకుడు వెంటనే తన ఇంటికి ఆహ్వానిస్తే చెరసాల నాయకుడు, ఆయన ఇంటి వారందరూ రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చెరసాల నాయకుడు మారు మనసు వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? మారు మనసు వచ్చింది. రక్షణ కొరకు వాంఛ, కోరిక, రక్షణ పొందాలనే ఆశ అతని జీవితంలో ఉంది. నీవు కూడా రక్షించే విశ్వాసము కలిగి జీవించటానికి ఈ రాత్రి నేర్చుకుని వెళుతున్నావు. అంధకారములో వారు ఆరాధన చేశారు, దేవుని వెలుగుతో ఖైదీలందరూ పట్టబడ్డారు. ఈ రాత్రి నీవు కూడా నీ కుటుంబంలో ఎవరైతే అంధకారంలో ఉన్నారో, ఈ ప్రాంతంలో ఎవరైతే అంధకారంలో ఉన్నారో, పైకి నేను క్రీస్తును కలిగిన వారిని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారి నిమిత్తమై ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాము. ఉన్న చోటనే మోకరించండి, ఉన్న చోటనే మోకరించండి. యేసయ్యా నీకు వందనాలు, కరుణా సంపన్నుడైన యేసు నీకు వందనాలు, మా రక్షణకర్త మీకు వందనాలు, శృంగమా మీకు వందనాలు, శైలమా మీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవే. అందరూ మోకరించాలి. గ్లోరీ. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు పాడదామా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. కృపాసత్య సంపూర్ణులైన యేసు ప్రభువా, యోధాస్తుతి గోత్రపు సింహమా, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంధకారములో ఆరాధన చేసినప్పుడు అంధకారాన్ని వెలుగుగా మార్చిన దేవా నీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా
ఆరాధిస్తున్నటువంటి ఈ కుటుంబాలు నీ వెలుగుతో నింపబడునుగాక, నీ రక్షణతో నడిపించబడునుగాక. రక్షణ నిర్లక్ష్యము చేయకుండా నిన్ను ఆరాధించే మనస్సు ప్రతి వారికి ఇవ్వండి. భయంకరమైన ఖైదీలు, హత్యలు చేసిన ఖైదీలు, రక్తాన్ని చూసిన ఖైదీలు, ఎంతో మంది కరడు కట్టిన ఖైదీలు, దొంగలు మారు మనసు పొందారు వాక్యము విన్న వెంటనే. వాక్యము గద్దించగా వారి హృదయాలు తెరవబడ్డాయి. వాక్యము వారిని హెచ్చరించగా వారి హృదయాలు తెరవబడ్డాయి. వాక్యము మాట్లాడగా వారి జీవితాలు వెలిగించబడ్డాయి. యేసే రక్షకుడని, యేసు క్రీస్తే నిజమైన దేవుడని రక్షణ పొంది పౌలుతో పాటు కొనసాగారయ్యా. ఈ రాత్రి నాయన ఈ కుటుంబాల్లో అన్న కుటుంబాన్ని కూడా ప్రభువా సేవకునితో నడుచుటకు సహాయం చేయండి. సేవకుని బలపరచుటకు సహాయం చేయండి. సంఘ సహవాసములు ఎదుగుటకు కృప చూపించండి. ఈ కుటుంబాన్ని యేసు నామములో అభిషేకిస్తున్నాను, యేసు నామములో అభిషేకిస్తున్నాను, యేసు నామములో అభిషేకిస్తున్నాను. నీ కొరకు జీవించే కుటుంబముగా యేసు నామములో అభిషేకిస్తున్నాను. కృతజ్ఞత కలిగిన కుటుంబముగా యేసు నామములో అభిషేకిస్తున్నాను. బిడ్డలు కష్టపడుతుండగా ఆరోగ్యం ఇవ్వండి. ఇశ్రాయేలు వారికి చెప్పిన వాగ్దానము, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభముగా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభముగా నేను మీతో ఉన్నాను అన్నావు. అలా అన్నా వదినతో మీరే ఉండండి అయ్యా, మీరే ఉండండి. వారి కష్టానికి ఫలితము చూపించండి. కుమారులను కోడలను మార్చు తండ్రి. వారి జీవితాల్లోకి ప్రవేశించిన దురాత్మలు, అంధకార శక్తులు, దెయ్యపు శక్తులు, సాతాను శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. సంఘముతో కలుసుటకును, సంఘముతో ఆరాధించుటకును ప్రభువా, సంఘము కుడిభుజము వంటిది, సంఘము కుడిభుజము వంటిది. సంఘము ఆదరణ గొప్పది, సంఘము ధైర్యం గొప్పది, సంఘము తోడై ఉంటే గొప్పదయ్యా. అది పోగొట్టుకొనకుండా ఆ బిడ్డలిద్దరిని దర్శించమని అడుగుతున్నాను. వారి ప్రయాణాలు, వారి డ్యూటీసులు, వారు చేయు పనులు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి. వయసులో జ్ఞానంలో వారు పెరగాలి, వృద్ధి అవ్వాలి. బిడ్డలు ప్రభు ఎంతో ఆత్మీయంగా ఎదుగుతున్నారు, బలపడుతున్నారు. వారి జీవితాన్ని మీరే కాపరిగా ఉండి నడిపించండి. అలా మహాలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాను, శేఖర కొరకు ప్రార్థిస్తున్నాను. వారిద్దరికీ యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. ఆరోగ్యం దయచేయండి. అలా నా కుమార్తెను, అల్లుడను, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అత్తమ్మను దర్శించండి. బిడ్డలను బట్టి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వండి. ఆయుష్కాలం పెంచండి, ఆరోగ్యం దయచేయండి. చేరవలసిన బిడ్డలందరినీ, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా ఉంచండి. జీవితాల్లో మేలు చేయండి, అంధకారాన్ని తొలగించండి. నీ కొరకు జీవించే పాత్రలుగా ఒక్కొక్క కుటుంబాన్ని అభిషేకించండి. నీ వాక్యము ప్రతి ఇంటిలో ఉండాలి, నీ వాక్యము ప్రతి వ్యక్తిలో ఉండాలి. అట్టి ధన్యత ఇచ్చి నడిపించమని దాసుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి జయం. ప్రభు యేసు రక్తం మనకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనమగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి కూర్చున్నాము. అప్పుడు